హలో అండి, ఇట్స్ సరిత. మన సమాజంలో కొందరికి చాలా పెద్ద ఈగోస్ ఉన్నాయండి. దీనివల్ల వాళ్ళే కాదు, మనం కూడా, మన సమాజం మీద కూడా ఒక ప్రభావం ఉంది. అండ్ సమ్ ఆఫ్ ద కాన్సిక్వెన్సెస్ కెన్ బి వెరీ అగ్లీ. సో దీని గురించి మాట్లాడుకోవాలి. మొన్న ఒక చిన్న ఇన్సిడెంటే అయింది, పెద్ద ఇన్సిడెంట్ కాదు అది. మీడియాలో అవి పెద్ద ఇన్సిడెంట్ లాగా చూపెట్టారు, కానీ అది పెద్ద ఇన్సిడెంట్ కాదు, చిన్నదే. మొన్న ఆస్ట్రేలియాలో మెల్బోర్న్లో ఒక మ్యాచ్ అయింది, రైట్? బార్డర్ గవాస్కర్ ట్రోఫీ మ్యాచ్, మన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా. దే ఆల్ స్పోర్ట్స్ ప్లేయర్స్, క్రికెట్ ప్లేయర్స్, స్పోర్ట్స్ ప్లేయర్స్ ప్లేయింగ్ ద మ్యాచ్. సమ్ వెటరన్స్, కొందరేమో కొత్తగా న్యూ ఎంట్రన్స్ అని చెప్పుకోవచ్చు. అయితే మొన్న ఏమైందంటే, ఇది అందరికీ తెలిసిందే, కాన్స్టాస్ అని తను బ్యాట్స్మెన్, తను బ్యాటింగ్ రౌండ్ అయిపోయాక వికెట్ దగ్గరికి వాజ్ వాకింగ్ టువర్డ్స్ ద వికెట్, అండ్ ఆ టేప్ నుంచేమో విరాట్ కోహ్లీ బాల్ పట్టుకొని వచ్చారు. వచ్చినప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది. ఏంటంటే కాన్స్టాస్కి తగిలింది విరాట్ కోహ్లీ షోల్డర్. సో దాన్ని చాలామంది ఇంటెన్షనల్గా అయ్యింది అని చెప్పారు. అండ్ ఈవెన్ హీ థాట్, అంటే మనం వీడియో చూస్తే కాన్స్టాస్ కూడా అలాగే ఆలోచించాడు, కొంచెం మేబీ ఇంటెన్షనల్ అయింది, ఏమైంది అని వచ్చి అడిగాడు. ఓకే, తర్వాత ఇట్ వాస్ రిజాల్వ్డ్. సో నేను వీడియో చూసినప్పుడు నాకేమనిపించిందంటే, అది ఇంటెన్షనల్గానే అయింది అనిపించింది. ఎందుకంటే మనం కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన షోల్డర్ ఎవరికైనా తగలొచ్చు కదా, మనం ఒక బస్సులో ఉండొచ్చు, ట్రైన్లో ఉండొచ్చు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అప్పుడు వెంటనే మనం వెనకాల చూస్తాం, అంటే ఇలా అంటాం, లేకపోతే సారీ అండి అని చెప్తాం. హీ డెంట్ డూ ఎనీ ఆఫ్ దట్, వెళ్ళిపోతున్నాం, తగిలింది, ఓకే, మేబీ చాలా థాట్లో ఉన్నాడేమో, ఏంటో, వాట్ ఎవర్ ఇట్ ఇస్, వెళ్ళిపోయి. సో ఒక యారగెన్స్ కనిపించింది అక్కడ. ఓకే, అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ముందే వచ్చింది. అది ఎయిర్పోర్ట్లోనే విరాట్ కోహ్లీ వాజ్ వెరీ యారగెంట్ అనిపించింది. నేను చెప్తాను ఎందుకు అని. ఏంటంటే అక్కడ రిపోర్టర్స్ ఉన్నారు, ఆస్ట్రేలియన్ రిపోర్టర్స్ ఉన్నారు అక్కడ, ఓకే, ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. విరాట్ కోహ్లీ వాడి ఫ్యామిలీని తీసుకెళ్ళాడు ఆస్ట్రేలియాకి, వాడి పిల్లలు, వాడి వైఫ్, అందరూ వెళ్ళినట్టుకున్నారు. ఓకే, వాళ్ళు ఫోటోలు తీస్తున్నారు. ఫోటోలు తీసినప్పుడు వీడెళ్ళి వాళ్ళతో మాట్లాడి, ఒక అమ్మాయి ఉండింది, ఆ అమ్మాయితో కూడా తిట్టి ఏమన్నాడంటే, నా పిల్లల ఫోటో మీరు తీయలేరు, ఎందుకంటే నేను నన్ను అడిగిన వరకు మీరు తీయలేరు. సో ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. మనందరూ ఎయిర్పోర్ట్స్కి వెళ్ళాం కదా, ఓకే, మనం పబ్లిక్ స్పేసెస్కి వెళ్ళాం. చాలామంది మనం చూస్తాం, ఒకరినొకరు ఫోటోలు తీసుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీస్ వెళ్ళిపోతున్నారని చెప్పి, లేకపోతే రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయి డ్రాప్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళతోనో ఫోటోలు తీసుకుంటారు. అప్పుడు మనం బ్యాక్గ్రౌండ్లో ఉంటాం, మన ఎవరినైనా అడుగుతున్నారా వాళ్ళు, ఏంటి మీరు ప్లీజ్ జరిగిపోండి, ఎవరు ఉండకూడదు ఇక్కడ, మా ఫ్యామిలీయే ఉండాలి, వాళ్ళ ఫోటోలే తీయాలి, మీ పిల్లల్ని తీయకూడదు అని ఇలాగ ఏమైనా ఉన్నాయా? మనం ఎందరు ఫోటో ఫ్రేమ్స్లో ఉన్నామో మనం తెలియకుండా. ఓకే, సో యు ఆర్ ఇన్ అ పబ్లిక్ స్పేస్లో ఉన్నప్పుడు ఎవరైనా తీస్తారు ఫోటోలు. అప్పుడు నువ్వు పబ్లిక్ స్పేస్లో, అండ్ నువ్వు ఎట్లా వెళ్ళావు? నువ్వు ప్రైవేట్ ట్రిప్లో వెళ్ళావా? లేదు. నువ్వేదో నీ ఫ్యామిలీతో ఒక హాలిడేకి వెళ్ళావా? లేదు. యు ఆర్ రిప్రజెంటింగ్ ద కంట్రీ. నువ్వు అక్కడ ఆడడానికి వెళ్ళావు యాజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా, రైట్? సో నీకు అప్పుడు ఆ రైట్స్ లేవు. మేబీ పాపం ముంబైలో మేబీ రిపోర్టర్స్ చాలా మంచోళ్ళేమో, తీయొద్దు అంటే తీరేమో. నీకు అట్లాగా అన్ని కంట్రీస్లో నాకు ఆ ప్రివిలేజెస్ కావాలంటే ఇవ్వరు కదా. ఏ కంట్రీలో వాళ్ళ రూల్స్ ఉంటాయి. ఓకే, సో నువ్వు నీ పిల్లని చూసుకున్నావు, పక్కన వాళ్ళు పిల్లలు ఫోటోల్లో వస్తున్నారు కదా, వాళ్ళ గురించి ఆలోచించావా నువ్వు? లేదు కదా. నీ పిల్లలు, నీకు కాకి కూడా కాకి పిల్లలు ముద్దంటారు, ఆ టైప్లో నీ పిల్లల గురించే నువ్వు ఆలోచించావు. సో దిస్ ఇస్ రాంగ్ అండి. అంటే ఆ యారగెన్స్, అంటే నేను విరాట్ కోహ్లీ కాబట్టి ఓకే నాకు రూల్స్ డిఫరెంటు,
నా ఈగో సాటిస్ఫై అవ్వాలి, నేను ఎవరినో ఎక్కడో నాకు వేరే రైట్స్ ఉన్నాయి పక్కనోళ్ళ కన్నా అనుకొని వెళ్ళాడు మా కోహ్లీ క్రికెట్ గ్రౌండ్కి. అక్కడ అలాగే బిహేవ్ చేశాడు. ఓకే, అది రిజాల్వ్ అయిపోయింది, కాన్స్టర్స్ కూడా బై మిస్టేక్ అయిందని చెప్పాడు. దే లెఫ్ట్ ఇట్, హీ వాస్ పనిష్డ్, బట్ ఓకే చిన్న పనిష్మెంట్ ఇచ్చారు. దాని తర్వాత ఏమైందండి, ఆస్ట్రేలియన్ ఫ్యాన్స్ చాలా టాక్సిక్గా బిహేవ్ చేస్తా ఒక 10 మాటలు అన్నారు. ఓకే, ఇది అంటే ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు ట్రిగర్ చేశారు ఈ బిహేవియర్? విరాట్ కోహ్లీ ట్రిగర్ చేశాడు. ఓకే, వాళ్ళు మహామంచోళ్ళని నేను చెప్తాను లేదు, ఇది వీడు ట్రిగర్ చేశాడు. ఓకే, ఆడికి వాళ్ళకి ఏదో ఏదో ఎక్స్చేంజ్ అయింది, దట్స్ ఆల్సో ఓకే. కానీ ఇప్పుడు ఏంటంటే విరాట్ కోహ్లీ వాడి ఫ్యామిలీని పట్టుకొని అక్కడ మ్యాచ్ అంతా అయిపోయాక ఇంటికి వెళ్ళిపోతాడు, లండన్కి వెళ్తాడో ఇండియాకి వెళ్తాడో ఎక్కడికో వెళ్ళిపోతాడు వాడు. అక్కడ ఎంతమంది ఇండియన్స్ ఉన్నారు ఆస్ట్రేలియాలో, దే రెసిడెంట్స్, స్టూడెంట్స్ ఉన్నారు, చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, చిన్న యంగ్ ఫ్యామిలీస్ ఉన్నారు, ఎంతో కష్టపడి చదివి అక్కడ జాబ్స్ చేస్తున్నారు, వాళ్ళ పిల్లలు స్కూల్స్కి వెళ్తారు. ఈ టాక్సిసిటీ ఉండిపోతుంది, అది వెళ్ళిపోదు. వాళ్ళు ఎక్కడ వాళ్ళ స్కూల్స్లో ఫేస్ చేయాలి, వాళ్ళ ఇంట్లో వీళ్ళు వెళ్ళి మాట్లాడతారు ఈ ఇండియన్స్ ఇలాగే ఉంటారని. అది ఎవరు ఫేస్ చేయాలండి? అక్కడ ఉండేవాళ్ళు ఫేస్ చేయాలి. ఎస్పెషల్లీ ఎందుకంటే నువ్వు ఏదో ప్రైవేట్ ట్రిప్ కాదు, అదే చెప్తున్నాను పదేసార్లు. you're representing a country, you're like an ambassador to that country. నిన్ను చూసి ఆ కంట్రీ మెన్ గురించి ఆలోచిస్తారు వాళ్ళు, నీ బిహేవియర్ చూసి. నీకు నచ్చకపోతే మానే, రిటైర్ అయిపోయి ఇంట్లో కూర్చో. బట్ యూ కెన్ నాట్ జెపర్డైజ్ ద లైఫ్స్ ఆఫ్ పీపుల్ హూ లివ్. మనం ఏ కంట్రీకి వెళ్ళినా అది ఆలోచించాలి మనం, ఎస్పెషలీ మన పబ్లిక్ ఫిగర్స్, ఎవరైనా పబ్లిక్ ఫిగర్ అయితే. సో అది నాకు అనిపించింది, హీఈస్ ఫైన్, బట్ ఎవ్రీబడి ఎల్స్ హెస్ టు సఫర్. అక్కడ ఉండేవాళ్ళు దే ఆర్ లైఫ్స్ ఎట్ డ్రెస్, బికాజ్ యూ డోంట్ నో రేపు ఒక 10 రోజుల తర్వాత వాళ్ళ ఇంట్లో కూర్చొని ఏం మాట్లాడుకుంటారో. ఆ ఆస్ట్రేలియన్ ఫ్యాన్స్ ఓవర్ టాక్సిక్, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో అది ఎలాగా డిస్ప్లే అవుతుందో మనకు తెలియదు. ఏదైనా అవ్వచ్చు, పాపం గ్రోసరీ షాప్లో అవ్వచ్చు, బయటన అవ్వచ్చు. అంటే మనం అంతా ఊరుకోవాలండి, ఏమని కాదు, మనం ట్రిగర్ చేయకూడదు అంటున్నాం. సో నాకు ఏంటి లీగోస్ ఏంటి ఇన్ఫ్లేట్ అయ్యి ఇట్లా బిహేవ్ చేసి, ఏదన్నా నేను అలాగే బిహేవ్ చేస్తాను ఓకే. ప్లస్ ఇంకోటి ఏం చూసానంటే చాలామంది సపోర్ట్ చేస్తున్నారు బిహేవియర్ని. ఏమంటున్నారంటే వాళ్ళు ఎప్పుడు మన అన్నారు కాబట్టి మనం. నో, ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్ అండి. మన ఇంట్లో పిల్లలు ఉంటారు, 2-3 పిల్లలు ఉన్నప్పుడు ఒక స్వభావం అంతా ఇంకొని కొట్టిస్తూ ఉంటారు. అప్పుడు ఏం చెప్తాం మనం? చిన్నోడికి నువ్వు కొట్టేనాన్న, ఇద్దరు కొట్టుకొని ఉండండి అని చెప్తామా? లేదు. ఒక గ్రీవెన్స్ అనేది మనం ఎస్పెషలీ అండి, ఇంత పెద్ద BCCI అంటే మామూలు ఆర్గనైజేషన్ కాదు అది. ఇట్స్ ద వన్ ఆఫ్ ద రిచెస్ట్ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్స్. సో నీకు ఏదైనా అయిందంటే అక్కడ నీకు నచ్చని బిహేవియర్ ఏదైనా డిస్ప్లే అయినప్పుడు హీ కుడ్ హ్యావ్ గాన్, కోహ్లీ కుడ్ హ్యావ్, నాకు తెలియదు బికాస్ అక్కడ ఏమైందో మనకి యాక్చువల్గా తెలియదు కదా. దాని ముందు ఏదైనా అయిందా, వాడు ఎందుకు అలా బిహేవ్ చేశాడు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం విల్ గివ్ హిమ్ బెనిఫిట్ ఆఫ్ డౌట్. సో అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? BCCIకైనా బోర్డు అంతా పవర్ఫుల్ బోర్డు కదా, నువ్వు అక్కడికైనా వెళ్ళి కంప్లైంట్ చేయాలి. లేకపోతే వాట్ ఆర్ ద లోవర్ లెవెల్స్ ఆఫ్ వేర్ యూ క్యాన్ కంప్లైంట్. మరి ఇదే కదా చెప్తాం మనం జాబ్స్ చేసినప్పుడు కూడా, అమ్మ యూ క్యాన్ కంప్లైంట్ యువర్ మేనేజర్, ఇఫ్ ఇట్ డజంట్ వర్క్ దే స్కిప్ అ లెవెల్ అండ్ గో అండ్ కంప్లైంట్ అనే చెప్తాం. సో అదే చెయ్యాలి. కానీ నువ్వు అందులో వెటరన్ ప్లేయరు, యూఆర్ నాట్ ఏదో ఇప్పుడే వచ్చి నీకేదో సంహౌ నీకు తెలియదు ఎలా బిహేవ్ చేయాలని కాదు. నీకు తెలుసు యూఆర్ 36 years old అడల్ట్, ఏం చెప్పాలి? సో ఇలాంటి పీపుల్, ఇది అందరికీ మనం ఇది ఆలోచించాలండి. మన్ని జెపడైజ్ చేస్తున్నారు వాళ్ళు. మన కంట్రీకి ఉన్న మంచి రెప్యుటేషన్, అంటే వాళ్ళు చాలా నాన్ వైలెంట్ పీపుల్,
ఇది మనకు ఉన్న భారతీయుల కంటే ఏంటి రెప్యుటేషను? చాలా నాన్ వైలెంట్, బాగా చదువుకుంటారు, కష్టపడతారు, చాలా పొలైట్గా ఉంటారు. ఇదంతా వీళ్ళకేంటండి? వీళ్ళు కోట్లు సంపాదించుకొని మళ్ళీ ఇదే బిహేవియర్ చేసి మన అందరినీ జెపటైజ్ చేస్తున్నారు. మన పిల్లల్ని జెపటైజ్ చేస్తున్నారు. నాట్ ఇండియాని హార్మ్ చేస్తున్నారు. ఇది తప్పండి. సో ఇది మనం ఏం నేర్చుకోవాలంటే, మన పిల్లలకి ఏం చెప్పాలంటే, ఇలాంటి బిహేవియర్ ఇస్ రాంగ్. మనం ఎప్పుడు చెప్పకూడదు, ఓకే అమ్మ వాళ్ళు ఏదో అన్నారు కాబట్టి మనకు కూడా ఇలా అన్నాం. డజంట్ వర్క్. అలా అయితే మనం ఫస్ట్ 100 years ఆఫ్ ఎర్త్‌లోనే అయిపోదును. ఎందుకంటే ఎవడో ఒకడో ఏదో అంటారు, ఈళ్ళు అని అందరూ కొట్టుకొని చచ్చిపోతున్నారు అందరూ. దిస్ డజంట్ వర్క్. సో మనం ఆ చేంజ్ మనలో కూడా తీసుకురావాలండి. ఈ బిహేవియర్ మారాలి. అండ్ ప్లస్ దీస్ పీపుల్ షుడ్ నాట్ బి ఎంకరేజ్డ్ టు బిహేవ్ లైక్ దిస్. You might be the greatest batsman on earth, but you cannot behave like this because you are representing India. So ఇదే చెప్దాం అనుకున్నాను. Till next video. Bye.